అందుకే నమస్కారం. ఈ రామ్మోహన్ నాయుడు ఇండిగో ఎయిర్లైన్స్ ఇష్యూ సంబంధించి క్లోజ్ చేయమని చాలామంది అడుగున్నారు కాబట్టి నేను సింపుల్గానే క్లోజ్ చేస్తాను. అర్నాబ్కు సంబంధించి ఆయన తొందరపడటం, ఆహాన్ని ప్రదర్శించడం లైక్ ఇవన్నీ మనం చూసాం, అయిపోయి వదిలేద్దాం. బట్ రామ్మోహన్ నాయుడు సింపుల్గా తన డ్యూటీ ఏంటో, తాను ఏం చేశాడు ఏంటో పార్లమెంట్లో కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు రామ్మోహన్ నాయుడు దగ్గర పీటర్ ఆల్బర్ట్ ఎవరు ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన సీఈఓ వెళ్ళిపోయి చేతులు జోడించి తప్పు అయిపోయింది, క్షమాపణ అని చెప్పేసాడు. బట్ ఐఎమ్ షూర్ దాని నుండి పెద్ద కుట్ర ఉంది, త్వరలో బయటపడింది. ఇక ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి ఆల్రెడీ 5% ఫ్లైట్స్ ఏవైతే వాటిని తగ్గించమని చెప్పేశారు. 5 అంటే ఇండియాలో డొమెస్టిక్ ఏవైతే రూట్లు వెళ్తున్నాయో వాటిలో 5% వీటి విమానాలు తగ్గించారు. దాన్ని ఇప్పుడు వేరే విమానాలు వచ్చేస్తాయి. అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా సరికొత్త ఎయిర్లైన్స్కి ఆల్రెడీ పిలుపునిచ్చారు. త్వరలో నిన్న మొన్న చెప్పారు, భస్మాసుర హస్తాన్ని ప్రయోగించుకుంది, వాడిని ఎత్తున వాడే చేపట్టి ఇండిగో ఎయిర్లైన్స్ అని అన్న. ఇక ప్రయాణికులకు సంబంధించి డబ్బులు ఏవైతే ఇవ్వాల్సిన త్వరగా ఇవ్వమని చెప్పారు. అండ్ ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఇండిగో ఎయిర్లైన్స్ ఎంత పెద్ద ఇది చేస్తే మీరు ఏం చేశారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంది. మేము ఆబ్వియస్లీ మీతో అలర్ట్ చేశాం, అండ్ రేట్లు పెంచితే దాన్ని కంట్రోల్ చేశాం, అండ్ అప్పటికప్పుడు రైలు బోగీలు పెంచున్నాం అని ఏవో చెప్పుకుంటూ వచ్చిన. బట్ ఈ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారా అంది. నేను డే 1 నుంచి చెప్తాను, ఫెయిల్ అయిన మాట నిజం. బట్ రామ్మోహన్ నాయుడు చెప్పినట్టుగా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళ యొక్క స్టాఫ్ కావచ్చు, తర్వాత క్రూ కావచ్చు, వీళ్ళంతా చేసిన దీనివల్ల ఇదంతా అని ఆయన ఏదైతే అన్నాడో, దీని మొత్తంలో నాకు అర్థమవుతున్నది ఏంటంటే వెనకాల ఏదైతే కుట్రకోణం ఉందో త్వరలో దాన్ని ఛేదిస్తారు, ఇండిగో ఎయిర్లైన్స్కి బుద్ధి చెప్తారు. ఆల్రెడీ బుద్ధి చెప్పే పనిలో భాగంగానే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అందులో భాగంగానే చేతులు జోడించి మరి దండం పెట్టి మరి తప్పు అయిపోయింది బాబు, మమ్మల్ని వదిలేండి బాబు, ఎక్కడి నుంచి పద్ధతి కొంటాం బాబు ఇండిగో ఎయిర్లైన్స్ అంటున్నాడు. బట్ ఛాన్సే లేదు. వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్లో వాటా 60% ఏదైతే ఉందో ఆల్రెడీ 55కి వచ్చింది. రాను రోజుల్లో నిన్న చెప్పినట్టు 30 లోపు దిగిపోయింది. చూస్తూ ఉండండి. సో మొత్తానికి రామ్మోహన్ నాయుడు తన డ్యూటీ తాను చేసుకుంటూ పోయాడు. అందుకే ఎవరైతే ఆయన మీద నిందలు వేశారో వాళ్ళు సైతం ఇప్పుడు తప్పు అయిపోయిందని చెప్పేసి మనసులో అనుకొని ఆయన చేస్తున్న పని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హీ ఈజ్ డైనమిక్ పర్సన్, అట్ ది సేమ్ టైం వర్క్ హలిక్ పర్సన్ అని చెప్పేసి.